సార్ రాజశేఖర్ గారు, మీతో ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలు మీ దగ్గర స్టెప్పులు నేర్చుకుంటే చాలు, తన సినిమాలో ఒక్క పాటకైనా మీరు కొరియోగ్రఫీ చేస్తే చాలు అనుకున్న రేంజ్ మీది. అలాంటిది మీరు సడన్ గా అంటే కొంత గ్యాప్ ఇచ్చారు. దాని తర్వాత తల అనే సినిమాతో మళ్ళీ సెకండ్ హాఫ్ ఇప్పుడు విజృంభించబోతున్నారు. అసలు నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు సార్, ఏంటి ట్రైలర్ ఫిబ్రవరి 14th అసలు ఏదైనా వ్యాలంటైన్స్ డే అందరూ, కానీ తల ట్రైలర్ చూసాక ఏదో ఏంటి వైలెంట్ వ్యాలంటైన్స్ డే అంటే వలలో చిక్కుకున్న చేప పిల్ల గిలగిల కొట్టుకున్నట్టు మీ తలలో చిక్కుకున్న ప్రేక్షకులందరూ అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, చిక్కుకుపోయి ట్రైలర్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్ సార్, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. నాన్నగారి దర్శకత్వంలో ఫస్ట్ సినిమా మీరు ఇలా అవ్వడం మీకు ఎలా ఉంది? నేను చాలా లక్కీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటి ఆపర్చునిటీ దొరకడం చాలా పెద్ద విషయం. సో అది నేనేమో ఈ ఆపర్చునిటీ తీసుకుని I'm gonna prove my worth and my performance in this movie. So all thanks to my dad and all the supporting pillars in this film like Shyam K. Naidu sir, ఇంకా Shanshella sir, చాలా మంది చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీలో. సో యా, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఎస్ సార్, అంటే నేను ఈ ట్రైలర్ చూసినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ గారు చిరుత మూవీ ఫస్ట్ లుక్, అండ్ అలాగే నాగార్జున గారి అబ్బాయి నాగ చైతన్య గారు జోష్, అంటే ఇవన్నీ మాస్ యాంగిల్ తోనే వచ్చారు. అలాగే అమ్మ రాజశేఖర్ గారి అబ్బాయి కూడా, అంటే నిజం చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి ఈ సినిమాకి ఎంత వేరియేషన్ ఇచ్చారంటే మీరు. ఆ డైరెక్షన్ లో అది వాళ్ళు చేసింది వేరు, బట్ ఓర్రా మాస్ సార్ ఇది. ఎలా అనిపించింది అసలు ఈ సినిమా మీ అబ్బాయితోనే తీయాలని? యాక్చువల్లీ ఫస్ట్ నేను ఫిక్స్ అయినా నా అబ్బాయితో చేయాలి. సో ఎందుకంటే ట్రెండ్లో అందరూ ఇలాంటి ఏజ్ బాయ్స్ మూవీ చూస్తున్నారు, నేను అన్ని వాళ్ళే ఫస్ట్ వస్తున్నారు. తర్వాత వాళ్ళు బాగుంది బయట చెప్పిన తర్వాత ఫ్యామిలీ దిగుతున్నారు. ముందు అలా లేదు, ముందు ఫ్యామిలీ దిగేస్తారు. అక్కడ కరోనా ఏంటంటే మూవీ ఎవరు రావట్లేదు, ఓన్లీ యంగ్స్టర్స్ దిగుతున్నారు. అప్పుడు అలా ఆ యంగ్స్టర్స్ తప్పు రైట్ కరెక్ట్గా చెప్తున్నప్పుడు ఆ యంగ్స్టర్స్ పట్టే మూవీ తీసిన వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, అంత వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతారు వాళ్ళ ఏజ్. సో అందుకు ప్లాన్ చేసి నా అబ్బాయి హీరో చేయాలని ప్లాన్ చేసి ఫస్ట్ డిసైడ్ ఏంటంటే యాక్షన్ మూవీ. నా మాస్, యాక్చువల్లీ నాకు మాస్ ఎప్పుడు నచ్చిన మూవీ నాకు ఎలా అంటే ఒక మూవీలో డబ్బు ఇచ్చిన వాడు ఓన్లీ యాక్షన్స్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కామెడీ ఉండాలి, సమ్ బ్యూటిఫుల్ మెసేజ్ ఉండాలి, సంథింగ్ పబ్లిక్ మంచి విషయం చెప్పాలి, అండ్ సింపతి ఉండాలి. ఇదన్నీ ఒక మూవీలో ఇవ్వాలి ఈ చిన్న అబ్బాయి, ఐ మీన్ టీనేజ్తో. అలా ఐ థింక్ మోర్ అండ్ ఒక 2 years దానికి ఏం చేయాలో పాయింట్, అదా కొత్త పాయింట్ మూవీలో. కొత్త పాయింట్ హౌ టీనేజ్ ఇంత యాక్షన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అటు ఆర్డినరీ మ్యాన్, నాట్ చిన్నప్పుడే యాక్షన్ నేర్చుకున్న అబ్బాయిలే, ఒక ఆర్డినరీ మ్యాన్ ఎలా ఈ రేంజ్కి యాక్షన్ దానికి పాయింట్ ఉంటుంది. అదే ఈ మూవీలో కొత్త పాయింట్. సో అలా సెలెక్ట్ చేశాను. సో అందుకే నేను సెలెక్ట్ అయ్యాను. ఈ దగ్గర నా అబ్బాయి కరెక్ట్, ఎందుకంటే నా అబ్బాయి చాలా డ్రామా చూస్తూ తర్వాత చాలా కష్టపడాలి చెప్పాలి. నేను చెప్పాను, మేము ఇన్ని కష్టపెట్టు పొజిషన్కి వస్తున్నప్పుడు ఇలాంటి లైఫ్ సడన్ గా మీకు వచ్చింది మంచి, ఇదిలో స్ట్రాంగ్ హెవీ స్ట్రగుల్ అయినా దీంట్లో అన్ని వెరైటీ ఆఫ్ ఆడియన్స్కి మీకు చెప్పాలి. సో అందుకు నువ్వు రెడీ అవ్వాలి అని చెప్పాను. దాన్ని ఈజ్ ఆల్రెడీ ఇంట్రెస్టెడ్. పర్ఫెక్ట్ సార్. ఎలా చెప్పారంటే నాకు అనిపించింది అంటే హిందువులకి భగవద్గీత, ముస్లిమ్స్ కి ఖురాన్, క్రిస్టియన్ కి బైబుల్, ఇది ఎంత వాళ్ళకి ఇంపార్టెంటో సినిమాకి దర్శకులు అంత ఇంపార్టెంట్ సార్. సో దాన్ని ఇప్పుడు మీ మాటల్లో అది ప్రూవ్ చేశారు. అమ్మ రాజశేఖర్ గారు, అంటే మీ పేరుకి లాగానే అమ్మ అని మీ పేరు ముందు ఎలా పెట్టుకున్నారు, అలాగే మీ అబ్బాయికి కూడా అమ్మ రాగిణి రాజ్ అనే పెట్టారు. రాగిణి, అమ్మ రాగిణి. ఎస్ సార్, అంటే అమ్మ అనే పదం ఎంత కమ్మగా ఉంటుందో, అంటే మీ పేరుకి ఎందుకు అలా అమ్మ అనే? నాకు డైరెక్టర్ పేరు పెట్టారు, ఎందుకంటే నా స్టోరీ తెలుసు మాట్లాడబోదు. దెన్ కంటిన్యూగా ట్రావెల్ అవ్వు, ఆవిడ ఏం చేశారో ఎలా థింక్ చేశారో తెలియదు, అమ్మ రాజశేఖర్ అని పేరు పెట్టారు. అది నేను మూవీలో చూసి మీ పేరేంటి రాజశేఖర్ అమ్మని రాసేసారు అంటే అక్కడి నుంచి బాగా నేమ్ వచ్చింది. గోవింద గోవింద బాగా చేయరా గోవింద,
ఇల్లు ఇవ్వరా గోవింద అలా ఉంటుంది చూడండి, అన్ని ఇచ్చారు గోవింద అప్పుడు ఆ సాంగ్. ఆ ఫస్ట్ సాంగ్ కి వాళ్ళ అమ్మ రాసిన పేరు కిషోర్ సార్ పెట్టింది. నాకు చాలా అక్కడ ఉంది లెక్క ఫీల్ నేను అలా పోయాను. నా అమ్మ నా పేర్లే రావడం మంచిది కదా. ఓకే. ఆ తర్వాత వల్లి రాజశేఖర్ అంటే తెలియదు, ఎస్. అమ్మ రాజశేఖర్ అని తెలుసు. అలా ఈయన కూడా అమ్మ అంటే చాలా డీప్. సో అందుకే సెంటిమెంట్ లా నా సన్ తెలియదు కోసం అమ్మని పెట్టాను. అది 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 రీచ్ రావడం కోసం ఈ మూవీలో పెట్టాను. అది మీ బ్రాండ్. ఆ బ్రాండ్ ఈ మూవీలో ఉంటుంది. ఓకే సార్. అండ్ అలాగే అంటే హీరోయిన్ ని అంటే వెతికేటప్పుడు చాలా అనుకుంటాం మనం, నా సినిమాలో హీరోయిన్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి. మీ సినిమాలో మీ హీరోయిన్ ఎస్తర్ గారు సో ఇక్కడే ఉన్నారు. సో హాయ్ మేడం, నమస్తే, హార్టీ వెల్కమ్. చందమామని ఆకాశంలో చూడక్కర్లేదు సార్, పగటిపూట కూడా చూడొచ్చు మేడం చూసినప్పుడు లైవ్ లో. చందమామకి చేయించింది. ఓకే. అంటే మీ అబ్బాయి పక్కన మేడమే హీరోయినా సార్? లేదు లేదు, Hmm. అమ్మాయికి ఏజ్ టీన్ అమ్మాయి, Okay. ఏజ్ అమ్మాయి ఉంది, రొమాంటిక్. Hmm. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఓకే మేడం. మొత్తం అందరూ మొత్తం కంట్రోల్ చేయడం క్యారెక్టర్. శివగామి. డిఫరెంట్ క్యారెక్టర్. ఐ Okay. మీన్ ఒక వెరైటీ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. నేను అది చెప్పకూడదు, మూవీలో ఇంట్రెస్ట్ అన్న ఆ క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ ఒక క్యారెక్టర్ ఉంటాడు, సెకండ్ హాఫ్ వేరే క్యారెక్టర్ ఉంటాడు. ఇంకా క్లైమాక్స్ వస్తున్నప్పుడు ఇంకొకరు ఆడియన్స్ కి బాగా అటాచ్ అయిపోతుంది ఈ క్యారెక్టర్. ఫస్ట్ అది ఏం చెప్పాలి నోటి వస్తుంది, ఆడియన్స్ వెనక్కి వస్తుంది ఫస్ట్ క్యారెక్టర్. ఆ తర్వాత ఎండ్లో చేంజెస్ చాలా టచ్ అయిపోతుంది. ట్రైలర్ వచ్చాక కూడా ఈ రోజు పొద్దున్న కూడా ఒకరు అడిగారు, మీరు ఆ పోస్టర్ లో ఉన్నారు ఇంపార్టెంట్ అంటున్నారు కానీ ట్రైలర్ లో ఎందుకు ఒక్క షార్టే వచ్చి వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే ఆ ఒక్క షార్ట్ కన్నా ఏది ఇంత కింద ఇంత చూపించినా మీకు ఐడియా వచ్చేస్తుంది, Okay. ఐడియా రాకూడదు అనేది అది వెతికి వేసాం.